హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చేయబోయే వీడియో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఒక సబ్స్క్రైబర్ మనకి కామెంట్ పెట్టారు, అన్న మాకు అనంతపురం సినిమా నుండి కొంటె చూపుతో అనే సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్లో ఆ హీరో ఏదైతే ప్యాంట్ వేశారో, అంటే ఆ హీరో ఏదైతే ప్యాంట్ వేశారో బెల్ బాటమ్ ప్యాంట్ అనమాట, ఆ ప్యాంటు ఎలా స్టిచ్చింగ్ చేయాలి, ఎలా కటింగ్ చేయాలి, ఎలా మేకింగ్ చేయాలి అనేది మీరు వీడియో మేకింగ్ చేసి మాకు చూపిస్తే, మాకు అప్లోడ్ చేసి చూపిస్తే మేము కుట్టించుకుంటాం అనేసి మనకి కామెంట్ అనేది పెట్టడం అనేది జరిగింది. వీడియోలోకి వెళ్ళకముందు నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. అవేంటంటే, వీడియో చూస్తూ చూస్తూ మీకు కొన్ని ఫార్ములాస్ చెప్తాను. ఆ ఫార్ములాస్ ఓల్డ్ ఫార్ములాస్ ఉన్నాయి అండ్ కొత్త ఫార్ములాస్ ఉన్నాయి. కొత్త ఫార్ములాస్ ఏ విధంగా పనికొస్తాయి, ఓల్డ్ ఫార్ములాస్ దేనికి పనికొస్తాయి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈ బెల్ బాటమ్ అనేది పురాతన కాలంలో, అంటే పాస్ట్లో చాలామంది బెల్ బాటమ్ ప్యాంట్స్, బాబీ కాలర్ షర్ట్లు వేసుకునేవారు. బట్ ఏంటంటే ఆ ట్రెండ్ అంతా పోయి నేరో కట్టు, పెన్సిల్ కట్టు, యాంకిల్ లెంత్, షార్ట్ లెంత్, మోకాల్ లెంత్ అండ్ బ్యాగీ ప్యాంట్స్, ఇంకేమన్నా మిస్ అయినామో కొంచెం కామెంట్ పెట్టండి. అండ్ అంటే మామూలు నిలువు ఫోల్డింగు, అడ్డు ఫోల్డింగు చాలా ఉన్నాయి. కిస్తా లూజు, కిస్తా టైటు, ఇలా చాలా ఉన్నాయి. సరే, అయితే యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తుంది. ఈ బెల్ బాటమ్ ప్యాంట్లో మళ్ళీ ఈ ట్రెండ్ నడుస్తుంది. 2018 or 16 బెల్ బాటమ్ ప్యాంట్స్ అనేవి కూడా మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకొని కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ మానేశారు. ఓకే, టాపిక్లోకి త్వరగా వెళ్ళిపోదాం. బట్ ఏంటంటే నేను కొన్ని జర్నీలో చూసినప్పుడు కొంతమంది అబౌట్ 20 to 25 ఏజ్ ఉన్నవాళ్ళు ఈ బెల్ బాటమ్ అనేది ఇప్పుడు ట్రెండింగ్గా నడుస్తుంది, ఆల్రెడీ వచ్చింది. చాలామంది అనుకుంటున్నారు అనమాట, మేము ఈ పెన్సిల్ కట్టే వేస్తాము, ఈ టైట్ ఫిట్లు వేస్తాము, ఈ నడుములో బ్లడ్ సర్క్యులేషన్ అవ్వకుండా ఇవే వేసుకుంటాము, ఇవే అనేసి లూజ్ ప్యాంట్లన్నీ కూడా మానేశారు. సో అలా కాకుండా ఇప్పుడు ఆయన అడిగింది కరెక్టే అనే విషయానికి నేను వచ్చానమాట. సరే, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళక ముందు మళ్ళీ పాయింట్స్ మళ్ళీ క్షుణ్ణంగా చెప్తున్నాను, స్ట్రెస్ చేసి చెప్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఇలా స్కిప్ చేస్తారనుకోండి ఫార్ములా మిస్ అయిపోద్ది, ఇలా స్కిప్ చేస్తారనుకోండి లైన్ మిస్ అయిపోద్ది. అంత దీనిగా ఉంటుంది ఈ వీడియో కంప్లీట్గా చూడండి. నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రం ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఐఎమ్ సో సారీ అండి, ముందు వీడియోలోని ఈ వాయిస్ రికార్డ్ అనేది అవ్వలేదు, నేను చెక్ చేసినంత వరకు నాకు తెలియలేదు. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ లైన్ గీసుకోవాలి మనం. ఎల్ మట్టం స్కేల్ ఉంటుంది, ఎల్ మట్టం స్కేల్ లేకపోతే మనం తిన్నగా ఒకటి, అడ్డగా ఒకటి మనం లైన్లు గీసుకోవాలి. ఈ ప్యాంటు తాలూకా షేప్ కరెక్ట్గా రావడం కోసం నడుము 36, సీట్ 40, కిస్త 26, తొడ 25, మోకాలు 18, బాటమ్ లూజు 26. అంటే హీరో వేసుకున్న ప్యాంట్ ఆధారంగా తీసుకున్న కొలతలు అన్నమాట ఇవి. ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఇప్పుడు నేను గీస్తున్న లైన్ ఇక్కడ దాకా మనకి బ్యాండ్ వస్తుంది, బ్యాండ్ పట్టి వస్తుంది. ఈ బ్యాండ్ పట్టి అనేది లోపలికి వెళ్తుంది అనమాట, ఇక్కడ దాకా వెళ్తుంది. ఓకేనా? సో అక్కడి నుంచి మనం పొడవు అనేది తీసుకుంటాం. అంటే పై లైన్ ఉంది కదా, చిన్న లైన్, ఆ లైన్ నుంచి మనం పొడవు తీసుకుంటాం. ఇక్కడికి 40 పొడవు ఎంత అంటే 40 వరకు మనం తీసుకుంటాం. అది ఒరిజినల్ లైన్. ఓకేనా? ఈ బ్యాండ్ నుంచి బ్యాండ్ మినహాయించి చాలామంది తీసుకుంటారు. బ్యాండ్ మినహాయిస్తే 1.5, 1.5 మినహాయించి మనం 40 ఇంచెస్ తీసుకుంటాం. ఓకేనా? ఇక్కడ మడత పెట్టడం కోసం, కాలు మడత పెట్టడం కోసం ఆ మార్క్ వేసుకుంటాం. ఆ మిడిల్ మార్క్ ఏదైతే ఉందో దాన్ని మనం మడత పెట్టి కుడితే అక్కడ దాకా వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఫార్ములా చెప్తాను. ఓకే, 26 కిస్తా డివైడెడ్ బై 3, 8.6 వచ్చింది. ప్లస్ 1 యాడ్ చేయండి, 1 యాడ్ చేస్తే 9.6 వచ్చింది. 9.6 వచ్చింది. సో 9.5 డౌన్ మనం తీసుకోవాలి. ఎక్కడి నుంచి ఇది బ్యాండ్గా మీరు ఇమేజింగ్ చేసుకోండి అని చెప్పాను. ఓకేనా? అక్కడి నుంచి మనకి 9.5 తీసుకుంటారు. ఓకే, అదేవిధంగా ఇక్కడి నుంచి కూడా 9.5 తీసుకుంటారు. ఆ రెండింటిని కలుపుతూ ఒక మార్జిన్ అనేది గీసుకోండి. ఇక్కడ మనకి జిప్పర్ వస్తుంది, జిప్పు ఇలాగా నేను మీకు మామూలుగా చూపిస్తున్నాను. సో ఇక్కడ నుంచి మనం ఒక లైన్ అనేది ఒక 1/2 ఇంచ్ డౌన్ ఇలా పట్టుకుంటాం. 1/2 ఇంచ్ కానీ ఇక్కడ నుంచి మనకి 1/2 ఇంచ్ డౌన్ కిందకి తీసుకుంటాం. ఓకే,
అంటే పొట్టను బట్టి పొట్ట లేదనుకోండి ఇలా స్ట్రైట్గా తీసుకోవచ్చు, పర్వాలేదు. పొట్ట లేకపోయినా కూడా కొంచెం కింద ఒక పావు ఇంచు కింద తీసుకోవచ్చు. పొట్ట ఎక్కువ ఉంటే ఒక అరంచి ఎక్కువ తీసుకోవచ్చు, ఇంకా ఎక్కువ ఉంటే 30 ఇంచు ఎక్కువ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ విధంగా తీసుకుంటే మనకి జిప్పు ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి ఇక్కడికి సరిపోద్ది. ఓకేనా? ఇది కిస్తా డౌన్ అనమాట. ఇక్కడ దాకా లైటింగ్ వస్తుందని ఏమనుకోవద్దు, లైట్ అవతల ఉంది. మీకు తలుపు కూడా నేను తీసేస్తాను. తలుపు తీసిస్తే బయట వాళ్ళు గోల ఎక్కువ పడుతుంది, సో నేను తలుపు వేస్తాను. కనిపిస్తుంది కదా? ఓకే. ఇప్పుడు 40 ఇంచెస్ అన్నాను కదా, 40 ఇంచెస్లోని సగ భాగం తీసుకుంటే మనకి ఇవ్వాలి. ఇది 40 ఇంచెస్ మార్క్, 40 ఇంచెస్ మార్క్. ఇది 40 ఇంచెస్లోని సగం తీసుకుంటే 20 వస్తుంది. 20 తీసుకోండి. ఈ 20 ఇక్కడ నుంచి ఇంకొకటి తీసుకోండి. మోకాలు లూజ్ అనమాట, మోకాలు మెజర్మెంట్ అనమాట. ఇది మోకాలు మెజర్మెంట్. ఇది ప్యాంట్ లూజ్, ప్యాంట్ పొడవు కాబట్టి ఇక్కడికి మడత పెట్టుకోవడానికి ఇక్కడికి. ఓకే, ఇది మార్కింగ్ అనమాట. మనకి బ్యాండ్ తాలూకు మార్కు, కిస్తా తాలూకు మార్కు, మోకాల తాలూకు మార్కు, ప్యాంట్ పొడవు తాలూకా మార్కు, ఇక్కడ వరకు అర్థమైంది కదా? సో ఇప్పుడు మనం సెంటర్ మార్క్ వేసుకుందాం. సెంటర్ మార్క్ ఏంటంటే ఇప్పుడు టై లూజ్ చూద్దాం. టై లూజ్ 26 కదా, 26/4 చేయండి. 26/4 చేయండి. ఆ 26/2 చేయాలి. ఇక్కడ నుంచి 4 చేయాలి. 2 చేస్తే మనకి ఎంత వచ్చింది? 13 వచ్చింది. ఎగ్జాక్ట్ గా మనకి ఇక్కడ వరకు సరిపోయింది. మామూలుగా నేను కావాలని గీయలేదు, అక్కడ వరకు మార్క్ చేశాను, సరిపోయింది. 13లోని మనకి 2 చేస్తే 6.5 వస్తుంది. 6.5 వస్తుంది. ఇది సెంటర్ మార్క్ అనమాట. ఈ 6.5 మనం ఇక్కడ కూడా పెట్టుకుందాం. ఇది సెంటర్ మార్కు, ఇది సెంటర్ మార్కు. ఓకే, ఇప్పుడు ఈ సెంటర్ మార్క్ని మనం కలుద్దాం. యాక్చువల్గా అంటే బాటము 26 కదా, 26/2 అంటే 13 ఇంచులు. అంతే. ఓకే, సరిపడుతుంది. ఈ విధంగా మనం సెంటర్ మార్క్ వరకు వేసుకున్నాం కదా. ఇప్పుడు మోకాలు లూజు 18 అంటే 9 అంటే 4.5. సగం చేసుకోండి. 9 రావాలా? 9లో సగం అంతా 4.5. 4.5కి ఇక్కడ మార్క్ వేసుకోండి, ఇక్కడ మార్క్ వేసుకోండి. ఓకేనా? మోకాలు లూజ్ ఇది అంటే మనకి ఎలా వస్తుంది మార్కు? ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ 40 ఇంచెస్ది ఇదే కదా మార్కు. ఇలా వస్తుంది. బట్ ఏంటంటే ఇక్కడ నుంచి మనం కరువు తీసుకుంటాం. మన దగ్గర కరువు స్కేల్ లేదు. ఇక్కడ నుంచి మనం కరువు తీసుకుంటాం. ఈ విధంగా కరువు తీసుకుంటాం. కరువు తీసుకుంటే మనకి చూడండి మార్కింగ్ అనేది మనకి ఇలా వస్తుంది, ప్యాంట్ షేపు. ఓకేనా? ఇది ఒకవైపు అనమాట. అండ్ నెక్స్ట్ ఇటువైపు కూడా మనకి చెప్తాను చూడండి. ఇక్కడ దాకా తీసుకున్నాం, మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా తీసుకున్నాం. జస్ట్ అలాగా నైస్.
షేప్ అలా వెళ్ళిపోద్ది. అండ్ నెక్స్ట్ నడుము మనకి 36 కాబట్టి 36లోని 36/4 చేస్తే 9 వస్తుంది. 9 నుంచి ఇది సెంటర్ పాయింట్ చూసుకోండి. ఇటు 4.5 ఇటు 4.5 పెట్టుకోండి. ఇటువైపు 5 పెట్టుకోండి. ఇటువైపు ఇలా 9 పెట్టుకోండి. ఓకే, ఈ జిప్పు ఖర్చుల కోసం 9.5. ఈ పాయింట్ దగ్గర నుంచి మనకి 9.5 వస్తుంది. ఇక్కడికి జిప్పు ఖర్చులు అన్నీ పోతాయి కాబట్టి 32 ఇంచులు నడుమున్న వాళ్ళకి 1.5, 32 ఇంచులు దాటిన వాళ్ళకి 1.5 మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం మార్క్ చేసుకున్నామో ఆ మార్క్కి ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత లైట్ కరువు తీయండి. జిప్పు కోసం అన్నమాట, ఇది ఇస్తా జిప్పు కోసం అన్నమాట. ఈ విధంగా తీసుకోండి. ఇక్కడ ఇలా కరువు వస్తుంది. ఓకే, ఇదన్నమాట అవుట్లైన్. ఇది అవుట్లైన్. ప్యాంటు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, సరే ఇలా కటింగ్ చేసుకోవాలి. ఈ లైన్లో కట్ చేసుకోవాలి. ఈ లైన్లో కట్ చేసుకోవాలి. ఈ లైన్ కాదు, ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. మనకి ఈ విధంగా కటింగ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఎలాగనేది మనం చూద్దాం. బ్యాక్ పార్ట్ అయితే ఇంకేం లేదు. నేను బ్యాక్ పార్ట్ ఇక్కడ మీకు ఇక్కడ చూపించేస్తాను. యాక్చువల్లీ ఇది సెట్ బిట్, ప్యాంట్ బిట్ మన దగ్గర కట్ చేయడానికి లేదు. బట్ ఏంటంటే వీడియో కామెంట్ కోసం మనం చేస్తున్నాం. ఇప్పుడు కిస్తా 36 కాబట్టి ఇక్కడ నుంచి మనం 9.5 తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఇక్కడ ఒక 1/2 ఇంచి పెంచుతూ ఇందులో ఇలా కలపాలి. ఇలా కలిపి ఇదంతా కట్ చేసుకోండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఎలాగ కట్ చేస్తాం ఇలా కట్ చేసుకోండి. ఇదంతాను ఈ మార్క్ అంతాను బ్యాక్ పార్ట్ ఇది ఇలా కట్ చేసుకోండి. ఒక 1/2 ఇంచు అవతలకు ఉండే విధంగా. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఏదైతే మార్క్ ఉందో, ఈ మార్క్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనకి ఒక 1 ఇంచి ఇక్కడ డాట్ల కోసం, సెంటర్ డాట్ కోసం, బ్యాక్ పార్ట్ మీద డాట్ల కోసం. ఓకే, బ్యాక్ పార్ట్ మీద డాట్ల కోసం ఒక 1 ఇంచి అండ్ కిస్తా లూజ్ కోసం ఒక 2 ఇంచెస్ మనం ఇక్కడ తీసుకుంటాం. ఓకే, ఇది ఈ లైన్ అంటే బ్యాక్ పార్ట్ మీద ఎక్స్ట్రా ఇది రావాలన్నమాట. ఇక్కడ ఎంత పెంచాలో నేను చెప్తాను. ఇప్పుడు కిస్తా 26 కదా, ఇక చూడండి కిస్తా కాదు తోడ 26 కదా. ఈ కింద తీసుకోండి ఒక 1/2 ఇంచ్ దగ్గర, ఒక 1/2 ఇంచ్ దగ్గర కానీ 30 ఇంచ్ దగ్గర కానీ మనం ఈ కింద వరకు తీసుకోవాలి. ఈ లైన్ కింద వరకు తీసి ఇప్పుడు మనకి ప్యాంట్ సైడ్ కలిపేటప్పుడు ఇలా 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 ఇక్కడ స్టిచ్చింగ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇలా 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 స్టిచ్చింగ్ వస్తుంది. ఓకేనా, అయితే ఇప్పుడు ఇక్కడ 26 కాబట్టి స్టిచ్చింగ్ దగ్గర నుంచి మనం కొలుచుకుంటాం. స్టిచ్చింగ్ చేసిన దగ్గర నుంచి ఇక్కడ స్టిచ్చింగ్ కంప్లీట్ చేసినంత వరకు ఎంత వచ్చింది? 11.5. ఈ 11.5 మళ్ళీ ఈ స్టిచ్చింగ్ దగ్గర పెట్టుకొని 26 ఎక్కడికి వస్తుందో అక్కడికి మనం మార్క్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం డౌన్లో తీసుకున్నాం కదా, ఈ మార్క్ డౌన్లోని తీసుకోండి. 12 అని చెప్పాం కదా, ఈ డౌన్ ఏదైతే ఉందో ఈ డౌన్ స్ట్రైట్గా తీసుకోండి. ఈ డౌన్ ఏదైతే ఉందో ఈ డౌన్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. అంటే ఈ కిస్తా అనేది ఇదిగోండి, ఈ మార్క్ అనేది ఇలా వస్తుంది. ఓకేనా, ఇలా అంటే ఇమేజినరీ లైన్, ఇది పర్ఫెక్ట్ కాదు. మీకు బ్యాక్ పార్ట్ ఇలా వస్తుంది అని చెప్తున్నాను. మీకు మెజర్ చేసి నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు సీట్ లూజ్ 40 కదా, 40లో నుంచి 40 డివైడెడ్ బై 2 చేస్తే 20 వస్తుంది. 20లో 10 వస్తుంది. 40 డివైడ్ బై 4 చేయండి, 10 వస్తుంది. ఆ 10 ఈ 10 ప్లస్ 1 ఇక చూడండి, 10 ప్లస్ 1 11. స్టిచ్చింగ్ ఇక్కడ రావాలి. స్టిచ్చింగ్ అయితే ఇక్కడ రావాలి. అంటే ఇక్కడ నుంచి మనకి ఇలా వస్తుంది అనమాట. ఇది కిస్తా. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది ఒరిజినల్ అంటే స్టిచ్చింగ్ ఇక్కడ రావాలి. స్టిచ్చింగ్ ఇక్కడికి వచ్చి ఎంత రావాలి మనకి? 36 కదా నడుము. ఇక ఇక్కడ నుంచి కొలండి. ఒరిజినల్ ప్యాంట్ ఇక్కడ నుంచి ఇక స్టిచ్చింగ్ ఇక్కడికి వస్తుంది. స్టిచ్చింగ్ ఇక్కడికి వస్తుంది కదా,
ఓకే, ఇక్కడ నుంచి 9 మనం ఎందుకు తీసుకున్నాం 36కి మనం 4 9 36 అండ్ నెక్స్ట్ 1 ఇంచు ఇక్కడికి డాట్లకి. ఓకేనా, ఇక్కడికి మనకి స్టిచ్చింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ మార్క్ పెట్టాను చూసారా, ఇది స్టిచ్చింగ్ వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇది ఒరిజినల్ స్టిచ్చింగ్, ఇది ఖర్చు సరిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఖర్చు అంటే ఎక్స్ట్రా అనమాట, ఇది ఎక్స్ట్రా అనమాట, ఇది ఒరిజినల్ స్టిచ్చింగ్. ఓకే, ఇది ఫ్రంట్ పార్ట్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ ఎక్కడ దాకా వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఇలా వస్తుంది లైన్. ఇక్కడ నుంచి ఎందుకంటే ఇలా మడిచేటప్పుడు చూడండి, ఇవ్వండి పాయింట్ ఇక చూడండి, ఈ మార్క్ మీద పెడుతున్నాను. పెట్టినప్పుడు ఇక చూడండి ఇలా వస్తుంది అనమాట, ఈ రెండు కలుస్తాయి. అందుకని చెప్పేసి దీనికన్నా తక్కువ ఇది తీసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ కానీ 30 ఇంచ్ డౌన్ కానీ ఈ మార్క్ తీసుకొని ఈ కిస్తా అనేది ఇక్కడ కలపాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, అది ఇదంతా స్టిచ్చింగ్ చేసుకుంటాం. మోకాల లూజ్ అంతా 18 అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వస్తుందో, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వస్తుందో అంత మనం తీసుకుంటాం. యాక్చువల్గా ఇది కుట్టు ఎంత వస్తుంది, 9 ఇంచుల్లోని 9 ఇంచుల్లోని ఇంచు తీసేయండి, 8 నుంచి పెట్టుకోండి. 8 నుంచి మనకి 18 కదా మోకాలు, ఇవ్వండి ఇక్కడికి వస్తుంది. అంటే బ్యాక్ మార్కు ఇలా వస్తుంది, బ్యాక్ మార్కు ఇలా వస్తుంది. సో ఇక్కడ 1 ఇంచ్ పెంచుకుంటూ పోండి, ఇక్కడ నుంచి 1 ఇంచ్ పెంచుకుంటూ పోండి. అంటే ఇక్కడ నుంచి 1 ఇంచు, ఇక్కడ నుంచి 1 ఇంచు, అలా ఇక్కడ దాకా పెంచుకుంటూ పోండి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఇక్కడికి వచ్చేసరికి మనం మడిచి కుట్టేసేటప్పుడు ఇది ఎక్కువైపోద్ది, ఇక్కడ తక్కువ అయిపోద్ది. సో అలా కాకుండా ఇది 40 ఇంచెస్ పొడవు మార్జిన్ కదా, దీనికి ఇలాగా మనం మార్క్ చేసుకొని కుట్టేటప్పుడు ఇలా కుట్టేసి ఇలా కుట్టుకోవాలి. ఇక్కడ నుంచి కూడా అంతే, కుట్టేటప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఇవ్వాలి. ఇది స్టిచ్చింగ్ కదా, ఈ స్టిచ్చింగ్ ఇలా వచ్చి ఇలా కొంచెం లోపలికి ఒక 1/2 ఇంచ్ లోపలికి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకొని ఇది ఇలా మనం మడిచామనుకోండి, ఈ మార్క్ దీని మీద పడుతుంది. ఓకేనా, ఈ మార్క్ అనేది దీని మీద పడుతుంది. దీని మీద పడినప్పుడు దీనికి సరిపడుతుంది కదా. సో ఇలా ఫోల్డ్ చేసి ఇలా చేసినప్పుడు మనకి బాటమ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. అప్పుడు చూడండి, ఈ ఖర్చులు మనం తీస్తాం. ఓకే, 1 ఇంచ్ ఇక్కడ పెంచుకున్నాం కదా. సో ఇది ఎంత ఉంది, 13 ఉంది. 13 అంతా 26 సరిపోద్ది బాటమ్. అంటే 1 ఇంచ్ ఖర్చులు తీస్తాం. ఇది బ్యాక్ పార్ట్ అనమాట, ఇది ఒరిజినల్ స్టిచ్చింగ్, ఇది ఎక్స్ట్రా ఖర్చులు. ఓకే, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 9 ఉంటుంది నడుము. ఇవ్వండి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 9, ఇవ్వండి ఎగ్జాక్ట్గా. ఓకే, 9 కిస్తా 26, ఓకే తోడ 25 అండ్ మోకాలు 18, బాటము 26. ఇది మన హీరో తొడిగిన ప్యాంటు లెక్కలు అనమాట. వీలైతే నేను ప్యాంటు పెట్టి తీసుకొని అదే ప్యాంటు నాకు నేను స్టిచ్చింగ్ చేసుకొని నాకు నేను కటింగ్ చేసుకొని మళ్ళీ మీకు ఇంకో వీడియో చూపిస్తాను. ఇది అందాక మన కామెంట్ పెట్టిన వారి కోసం ఈ వీడియో చేశాను. ఇది యాక్చువల్గా సెట్ బిట్ స్టిచ్చింగ్ వీడియో నేను మీకు డిస్క్రిప్షన్లో కానీ లేదంటే మన ఛానల్లో కొత్తగా నేర్చుకునే వారి కోసం, అసలు ఏమీ రాని వారి కోసం ఈ వీడియో చేశాను అని ఒక ప్యాంట్ వీడియో ఉంటుంది. ఆ వీడియో చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఇది ఒరిజినల్ పార్ట్, ఒరిజినల్ స్టిచ్చింగ్ చేస్తాం. ఇది ఒరిజినల్ స్టిచ్చింగ్ ఇక్కడ పడుతుంది కదా. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది చూడండి, ఇదంతా ఫ్రంట్. ఓకే, ఎక్కడి నుంచి చూడండి, ఎక్కడి నుంచి బ్యాక్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ ఒరిజినల్ బ్యాక్ లాగా మనం ఇక్కడ దాకా పెంచుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎక్కువ కూర్చొని వర్క్ చేసిన వాళ్ళకైతే కంపల్సరీగా 3 ఇంచులు రైజింగ్ ఉండాలి. 3 ఇంచులు రైజింగ్ ఇక్కడ నుంచి. మన పాయింట్ ఎక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. సో 3 ఇంచులు రైజింగ్ ఇక్కడ నుంచి ఇక్కడికి రైజింగ్ ఇచ్చుకోండి. బ్యాక్ పార్ట్ ఇలా కటింగ్ అవుద్ది, ఇలాగా. ఓకే, ఇలా కటింగ్ అవుద్ది బ్యాక్ పార్ట్ ఇలాగా. 3 ఇంచులు రైజింగ్ ఎందుకు ఇవ్వమంటే కూర్చున్నప్పుడు నడుం కింద నుంచి ఇలా జారిపోద్ది అనమాట. అలా జారిపోకుండా ఉండాలంటే ఇలా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి డాట్లు అన్నాం కదా, ఈ డాట్లు ఇక్కడ వస్తాయి. సో మనం చిన్న సేపు పైకి ఇలా పెట్టుకోవాలి, ఇలా పైకి
ఇలా ఇచ్చుకొని ఇలా ఇట్టుకుంటే మనకి డాట్ వేసినప్పుడు మళ్ళీ స్ట్రైక్ వచ్చేస్తుంది అన్నమాట. ఇది అందుకే వీడియో ఫుల్గా చూడమన్నాను. ఈ పాయింట్ ఆ పాయింట్ ఏది మర్చిపోకుండా. కిస్తా ఎంత 26 కదా మనోడిది. చూడండి కిస్తా 26 కదా. ఇక్కడ మనం బ్యాండ్ కోసం 1.5 లేదా 1.5 వదిలేస్తాం కదా. ఈ బ్యాండ్ కోసం 1.5 3 ఇంచులు వదిలేయండి. 3 ఇంచులు వదిలేసి ఇక్కడి నుంచి కదా కటింగ్. ఏది ఇది ఫ్రంట్ ఇదిగోండి. ఓకే ఇదిగోండి 12 ఇక్కడికి వచ్చింది. ఈ 12 ఇగో చూడండి 12. ఈ 12 మళ్ళీ మనం ఎక్కడ పెట్టాలి? ఒరిజినల్ స్టిచ్చింగ్ ఎక్కడ ఉంది? ఇది ఒరిజినల్ స్టిచ్చింగ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక చూడండి 21, 23, 25, 26 చూసారు కదా. ఇక చూడండి ఇది పాయింట్. ఇక 26. ఓకే ఇలాగా కటింగ్ వెళ్ళిపోతుంది. 26 కిస్తా వస్తుంది కంపల్సరిగా. ఏ ప్రాబ్లం ఏంటి ఉండదు కటింగ్. ఇది కూడా మనం వీడియో కంప్లీట్ చేసాం. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.